భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి బలాన్ని పుంజుకుంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ ఉంది. ప్రత్యామ్నాయంగా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు ఆలోచిస్తూ ఉన్నారు. ఇది నేను బీజేపీ నాయకుడిగా బీజేపీ ఆఫీసులో కూర్చొని చెప్తున్న మాట కాదు. గ్రౌండ్లో జరుగుతున్నటువంటి రియాలిటీని, ప్రజల ఆలోచన విధానాన్ని అనునిత్యం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తిగా మేము ముందు ఉంచదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గొప్ప ఫలితాలు తెచ్చుకుంటాం, పార్లమెంట్లో ఏదో గొప్పలు చేస్తామని చెప్పి అనేక మంది గొప్పలు చెప్తే, పార్లమెంట్లో భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి 0 స్థానాలను ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. అప్పుడే జనం అర్థం చేసుకున్నారు, టీఆర్ఎస్ పార్టీ అనేది చెల్లని రూపాయిగా మారింది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన రోజే ప్రజలు టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి రెండింటికి కలిపి వీఆర్ఎస్ ఇచ్చినారు. మీరు ఫామ్ హౌస్కు పరిమితం అయితే బాగుంటుందని చెప్పి చెప్పినారని చెప్పి చెప్పేసి వాళ్ళని పంపించినారు.